సార్ సార్ మే ఐ కమ్ ఇన్ సార్, మే ఐ కమ్ ఇన్ సార్, మే ఐ కమ్ ఇన్. ఆల్రెడీ వచ్చేసావుగా. సార్ సార్ మా క్లాస్ లో అందరూ మాట్లాడుతున్నారు సార్, అందరూ అసలు కామ్ లేరు సార్, అందరూ మాట్లాడుతున్నారు. అచ్చా, నువ్వే కదా క్లాస్ లీడర్, మరి క్లాస్ చూసుకోవచ్చు కదా. నేనే సార్, కానీ బాయ్స్ బాయ్స్ వినట్లేదు సార్, నేను ఏం చెప్పినా వాళ్ళు అలా చేసేస్తున్నారు సార్, వాళ్ళు వింటలేరు సార్, అస్సలు వింటలేరు అన్నమాట. Good morning class. Good morning sir. Which exercise we are in? Sir 2.4 exercise sir, page number 48. Okay, we are done with the exercise. Note down the answers. నేను వాటర్ తాగేసి వస్తాను. సార్ నాది బాటిల్ ఉంది సార్, నేను ఎంగిల్ చేయలేదు సార్, తాగండి సార్, తాగండి, తీసుకోండి సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, సార్ సంగీత మేడం డస్టర్ అడగమన్నారు సార్. డస్టర్ తీసుకురామంటే అంత సిగ్గుపడుతున్నావేందమ్మా? ఇదిగో తీసుకో, డస్టర్ చాలా, నీకు చాక్ పీస్ కూడా కావాలా? నువ్వు చాక్ పీసులు తింటావని విన్నాను. ఊరుకోండి సార్, మీరు ఎప్పుడు నా గురించి మజాక్ చేస్తా ఉంటారు. నేను వెళ్తున్నాను. అంజలి, నువ్వు ఇలానే మాట్లాడమంటే నీకు రాసేస్తాను బోర్డు మీద, చెప్తున్నా, నీ ఇష్టం. నువ్వు ఇలా పెట్టుకుని మాట్లాడినప్పుడు నాకు అర్థమైపోతుంది, నీ పేరు రాయాల్సిందే అంతే. కుశాల్, I don't know. Anjali, you're talking again. Plus. This boy is sure. See, Kushal. Plus. Infinite. Ante. Ma'am, actually, ma class teacher principal దగ్గరికి వెళ్ళారు మ్యామ్. సో నన్ను క్లాస్ చూసుకోమన్నారు మ్యామ్. అండ్ వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు మ్యామ్. అంతే మ్యామ్. ఆన్సర్ షీట్స్ వచ్చేసాయి, వాళ్ళు చూద్దాము ఎవరు టాప్ మార్క్స్ కొట్టారు. Obviously నాకే ఫస్ట్, అక్కడ నేను టాపర్. ఇంకెవరికి వస్తాయి? ఈసారి హైయెస్ట్ మార్క్స్ పూజాకి వచ్చేసాయి 95, అండ్ సెకండ్ హైయెస్ట్ వచ్చేసి కావ్యకి వచ్చాయి 94. నేను మొత్తం పేపర్ అంతా రాశాను. యాక్చువల్లీ నాకు మార్క్స్ తగ్గడం ఏంటి? నేను అన్ని రాశాను ఆన్సర్స్, నాకు ఎందుకు మార్క్స్ తగ్గాయి? 8 లైన్స్ రాశాను, 7 మార్క్సే వేశారు సార్ నాకు. సార్ ఎప్పుడు ఇలాగే చేస్తారు. నేను మమ్మీ కూడా చెప్పాను తెలుసా, ఫుల్ 100 వస్తాయని చెప్పేసి 94 6 మార్క్స్. ఇక్కడ కూడా 1 మార్క్ పోయింది. ఫుల్ ఆన్సర్ రాశాను, 10 మార్క్స్. 10 మార్క్స్ ఇక్కడ కూడా. ఇదేం చూడు, అక్కడ 10 లైన్స్ రాయమన్నారు, నేను 15 లైన్స్ రాశాను. వేయచ్చు కదా ఫుల్ మార్క్స్, ఇక్కడ కూడా 8 మార్క్స్ వేశారు. అది కంపల్సరీ చీట్ చేసి ఉంటుంది. దాని ముందు రాహుల్ కూర్చొని ఉన్నాడు, అది కాపీ కొట్టి ఉంటుంది రాహుల్ దగ్గర నుంచి. అంతే, పక్క రాహుల్ దగ్గర కాపీ కొట్టింది అది. లేకపోతే దానికి రావడం ఏంటి? నాకు ఆకలి లేదు, మీరు అల్లే తినండి. నేను తినను, నాకు ఆకలి లేదు, నేను ఇంటికి వెళ్ళాక తింటాను, నాకు ఆకలి లేదు, మీరు తినండి. ఆహా, నేను ఏడవట్లేదు, అది పక్క కాపీ రాహుల్ గారి దగ్గర. నాకు ఆకలి లేదు, నేను ఏడవట్లేదు, నేను చేడుస్తా. ఏ పూజ, ఒకసారి నీ పేపర్ ఇవ్వని, నాకు చిన్న క్లారిఫికేషన్స్ ఉన్నాయి. నీ హ్యాండ్ రైటింగ్ కూడా అంత పెద్దగా ఏం బాగాలేదు. నువ్వు 5 లైన్సే రాసావు, నీకు 8 మార్క్స్ వేసేసారు సార్. ఇక్కడ చూడు, నువ్వు 2 లైన్సే రాసావు, నీకు 5 మార్క్స్ వేసారు. ఇక్కడే డిఫరెన్స్. ఎనీవే, కంగ్రాచులేషన్స్. ఇది పక్క రాహుల్ గారి దగ్గర కాపీ చేసింది. ఆ పేపర్ చూడండి పెరిగి. ఇది ప్యూర్ ఇంజస్టిస్ తెలుసా. సార్ వాంటెడ్లీ దానికి ఎక్కువ మార్క్స్ వేసారు. ఇప్పుడు దాని పేపర్ చూసొచ్చాను నేను. అది 5 లైన్స్ రాసింది, 8 మార్క్స్ వేసేసారు. అక్కడ ఇంకొక దగ్గర ఏమో 10 లైన్స్ రాసింది, 15 మార్క్స్ వేసేసారు. దానికి ఇది పక్క పార్షాలిటీ. ఇట్లా బాగా పాలిటిక్స్ ఎక్కువైపోయింది అబ్బా. పార్షాలిటీ చేశారు సార్, కంపల్సరీగా పార్షాలిటీ. అదైతే మార్క్స్ తక్కువ వేసేసారు అంతే, నాకు వేసేసారు, దానికి ఎక్కువ వేసేసారు. ఎందుకు అని అంటే యాక్చువల్లీ సార్ ఇంకా వాళ్ళ మమ్మీ ఫ్రెండ్స్ అంట, ఎవరు చెప్పకబ్బా, అందుకే ఎక్కువ వేసారు. పార్షాలిటీ కాదు ఇది, అది. ఇవాళ సాక్షిని చూసావా? బర్త్డే డ్రెస్ లో ఫుల్ ప్రెట్టిగా ఉంది కదా. అది నా చిన్నప్పుడు వేసుకున్న డ్రెస్, ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది అది. ఏయ్ సాక్షి, నువ్వు మేకప్ వేసుకున్నావు కదా, అంటే నీది యాక్చువల్గా ఫేస్ చాలా డల్ ఉంటుంది. మేకప్ వేసి యాక్చువల్గా బ్రైట్గా కనిపించాలి, బట్ ఇంకా డల్ అయిపోయింది, అందుకే అడుగుతున్నా. అంటే నాది నాచురల్ కదా, నేను అసలు మేకప్ వేసుకోను, అందుకే అడిగాను. ఫుల్ మేకప్ వేసింది, ఫుల్. ఆ డ్రెస్ చూసినావా? చోర్ బజార్లో కొంటారు చూడు, ఆ డ్రెస్ అది. అది అందరికి 2 చాక్లెట్లు ఇచ్చింది, నాకు ఒకటే ఇచ్చింది. అదే అర్థమవుతుంది, కుళ్ళు దానికి ఏమంటే కుళ్ళు.
అందంగా ఉంటా కదా క్లాస్ లో కుళ్ళు. దాని బాయ్ ఫ్రెండ్కి ఏమో పెద్ద పెద్ద డైరీ మిల్క్ పట్టుకొచ్చింది 2. నాకు అప్పుడే తెలుసు దిలీప్కి దానికి ఉందని. ఆ డ్రెస్ కూడా నాకు తెలుసు, ఆడే చోర్ బజార్లో కొనిచ్చినట్టు తీసుకుపోయి. అది వాళ్ళు ఎట్లా బయటికి పోతుంది, నేను వాళ్ళ ఇంటికి ఫోన్ చేయాలి మమ్మీకి చెప్తా. ఆంటీ వాళ్ళ స్పెషల్ క్లాస్ ఏం లేదని చెప్తా. ఏంటి నువ్వు అలానే చూసావనుకో, నేను క్లాస్ వినాలో వద్దా? ఏంటి ఇప్పుడు ఏమైంది మళ్ళీ? ఎస్ సార్, 5015 మైనస్ 23 అంతే కదా సార్? ఓకే, రాసుకో. అందుకే ఫెయిల్ అవుతావు, ప్రతి సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతావు అసలు. ఓకే, అటు చూడు క్లాస్, నన్ను కాదు. అసలే అందంగా ఉంటే వాడు నన్నే చూస్తా ఉంటాడు. సార్ సార్ రాస్తున్నాను సార్. ఏ కావ్య, నీ బెస్టీ రాలేదెందుకో ఇవాళ? నాకేం తెలుసు అది ఎక్కడికి పోయిందో. దానికి ఏ ముహూర్తాన బాయ్ ఫ్రెండ్ దొరికాడో కానీ అది నన్ను దేకలేదు. ఆ దేకుడు సంగతి పక్కకు పెడితే స్కూలే కాదు, అది నేను ట్యూషన్ కూడా బంకు కొట్టింది. ముందైతే స్కూల్కి ఇద్దరం కలిసి వచ్చేటోళ్ళం కదా, పోయేటప్పుడు కూడా రంగ్ ఐస్ క్రీమ్ తినుకుంటా కలిసి పోయేటోళ్ళం ఇంటికి. ఇప్పుడు అది కనబడతలే, బెల్లు కొట్టు డాలేసాం టపామని మాయమైపోతుంది అది. నేను వీడియో కాల్ చేసిన బా, ఫస్ట్ కాల్ వెయిటింగ్ వచ్చింది, నేను మళ్ళీ ట్రై చేసిన, మళ్ళీ కాల్ వెయిటింగ్ వచ్చింది, అట్లా 30 minutes వచ్చింది. సరేలే కాల్ బ్యాక్ చేస్తాలే అనుకున్నా, చేయలే. నేనే మళ్ళీ ట్రై చేసిన, అది నెట్ ఆన్ చేసుకుంది. అంత బిజీ అయిపోయింది అది బాయ్ ఫ్రెండ్ తో. చూడు మరి, బెస్ట్ ఫ్రెండ్ అంట నేను. రెడ్ పెన్ ఉందా ఎవరి దగ్గర? సార్ సార్ నా దగ్గర ఉంది సార్. కొంచెం బోర్డ్ క్లీన్ చేయండి. కొంచెం పక్క క్లాస్ నుంచి డస్టర్ తీసుకురండి అమ్మా. కంప్లీట్ అయిపోయింది సార్, రాసేసాం సార్. కూడా బాగా వెళ్ళాక ఇగో నేనే అడగాల, వాడు తెచ్చు కదా, ఏం కదా, అడుగు అడుగు అడుగు. సార్ సార్ నాకు ఆ 3rd క్వశ్చన్ అర్థం కాలేదు సార్. అరే సార్ చెప్పండి సార్, మళ్ళీ నాకే సార్ డౌట్. అది ఎప్పుడు అలాగే చెప్తారు సార్ మీరు. సరే నేనే చూసుకుంటానులే సార్, అది నేను చెప్పాను నాకు చెప్పరు అనేసి, అందుకే రాదు, అందుకనే మీరే సాల్వ్ చేయండి అంటారు. స్టూడెంట్స్ హోంవర్క్స్. నువ్వు చేయలే సార్ 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 సార్. నైస్, వెరీ నైస్, అవుట్స్టాండింగ్. సార్ ఇవాళ కూడా ఏదైనా హోంవర్క్ ఇవ్వండి సార్. ఊరుకో, మీరు చెయ్యరు హోంవర్క్, నాకు కూడా చేయనియరా? మరీ బాగుందబ్బా. సార్ హోంవర్క్ ఇవ్వండి సార్ ఇవాళ కూడా. నేను ఎంత బోర్ కొడుతుంది సార్ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు. ప్లీజ్ హోంవర్క్ ఇవ్వండి సార్. ఇదేంటి లెసన్ కి లెసన్ అని రాసినట్టున్నావు? సార్ అది కర్సివ్ హ్యాండ్ రైటింగ్ సార్, అలా రాశాను. సార్ సబ్స్క్రైబ్ చేయండి సార్. సబ్స్క్రైబ్డ్ చూడడం కంటే నాన్ సబ్స్క్రైబ్డ్ చూడడమే ఎక్కువ ఉంది సార్. సబ్స్క్రిప్షనే కదా సార్ అడుగుతున్నాను. ప్లీజ్ సార్, మీరు ఇంత నవ్వుతున్నారు కదా సార్ చూసి. సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.